నిశ్చల ప్రేమ. విక్రమపుర రాజుకు ఒక్కడే కుమారుడు. అతని పేరు ధీరమతి. అతను ఉదార స్వభావుడు, శాంతుడు, సజ్జనుడు, సకల సద్గుణ సంపన్నుడు. కాని క్షత్రియోచితమైన యుద్ధశక్తి, అస్త్ర కౌశలము మొదలైనవేవి అతనిలో లేవు. అతని ప్రియురాలు మంజరి. ఆమె విక్రమపురి రాజు యొక్క సామంతుడి కుమార్తె. ఆమె పసిపిల్లగా ఉన్నప్పుడు సామంతుడు ఆమెను కొందరు దొంగల వద్ద నుంచి కాపాడి తన కుమార్తెలాగా పెంచి పెద్దదాన్ని చేశాడు. ఆమె అదృష్టం కొద్దీ యువరాజే ఆమెను ప్రేమించాడు. అయితే తన కుమారుడు ఒక అనామకురాల్ని ప్రేమించటం రాజుకు ఏమాత్రం ఇష్టం లేదు. కాని ధీరమతి, నేను మంజరిని పెళ్లాడ్డానికి వీలు లేకపోతే అసలు పెళ్లే చేసుకోను అని స్పష్టంగా చెప్పేశాడు. రాజుకు ఆగ్రహం వచ్చింది. ఆయన సామంతును పిలిపించి, నీ కూతుర్ని దేశాంతరాలకు పంపై, ఆ పిల్ల ముఖం కనిపించిందో నిలువున దహనం చేయిస్తాను అని భయపెట్టాడు. సామంతు బెదిరిపోయాడు. ఆయన తన కుమార్తెను మేడ మీద చీకటి కొట్టులో పెట్టించి ఆమెకు సేవ చేయటానికి ఒక ముసలిదాన్ని ఏర్పాటు చేశాడు. మంజరి కనిపించటం లేదు. ధీరమతి సామంతుడి ఇంటికి వెళ్ళి ఆమెను గురించి అడిగితే సామంతు, మహారాజు గారు తీవ్రమైన ఆంక్ష పెట్టారు, మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోరాదు, కలిసి మాట్లాడుకోరాదు అని అన్నాడు. ధీరమతి ఇంటికి పోయి ఎవరితోనూ మాట్లాడకుండా పడుకొని దుఃఖించాడు. ఇదే సమయంలో విక్రమపురం కోట మీదకి పొరుగురాజైన కేశవపుర రాజు దండెత్తి వచ్చాడు. విక్రమపుర రాజు తన కొడుకు దగ్గరకు వెళ్ళి, పిరికివాడ, అవతల శత్రువులు వచ్చి కోటకు ముట్టడి వేశారు. నువ్వు సైన్యాలకు ముందుండి శత్రువులను తరిమి కొట్టకపోగా ఇలా పడుకొని మూల్గటానికి సిగ్గులేదు అని అన్నాడు. నేను మంజరిని పెళ్లాడలేకపోయాక నగరం ఏమైతే నాకేం అని ధీరమతి అన్నాడు. నువ్వు కులగోత్రాలు లేనిదాన్ని పెళ్లాడే కన్నా నగరం నాశనమైన మేలేనని నాకు తోస్తున్నది అని రాజు కోపంగా అన్నాడు. ఆయన వెళ్ళిపోబోతుంటే ధీరమతికి ఒక ఆలోచన వచ్చింది. అతను తన తండ్రితో, నేను ఒక షరతు మీద యుద్ధానికి పోతాను. యుద్ధం నుంచి తిరిగి వచ్చాక మంజరిని ఓసారి కలుసుకొని మాట్లాడనివ్వాలి అని ధీరమతి అన్నాడు. రాజు అందుకు సరేనన్నాడు. ధీరమతి ఎగిరి గంతేశాడు. అతను చప్పున కవచం ధరించి నడుముకు కత్తి కట్టుకొని బల్లెము డాలు చేతబట్టి గుర్రాన్నెక్కి ఆ క్షణంలోనే మంజరిని కలుసుకోబోతున్న వాడిలాగా అమితోత్సాహంతో గుర్రాన్ని దౌడు తీయిస్తూ ముందుకు సాగాడు. తన గుర్రం ఎటుకేసిపోతున్నది కూడా అతను గమనించలేదు. అతను తన సేనను అధిగమించి చాలా దూరం వెళ్ళాడు. శత్రు సైనికులు అతని గుర్రాన్ని ఆపి అతన్ని ఖైదీగా పట్టుకున్నారు. అతని చేత ఉన్న బల్లెము డాలు లాగేసి అతన్ని తీసుకుపోయి శత్రురాజు ముందుంచారు. మంజరిని కలుసుకొని మాట్లాడబోతున్నట్టు కలలు కంటున్న ధీరమతికి తాను శత్రువులకు చిక్కానని, శత్రురాజు డేరాలో ఉన్నానని తెలిసి చాలా ఆశ్చర్యం కలిగింది. వీడు విక్రమపుర యువరాజు, వీణ్ణి తల నరికి చంపండి అని శత్రురాజన్నాడు. ఈ మాట వినగానే ధీరమతికి శివమెత్తింది. అతను చప్పున తన దగ్గర ఉన్న కత్తి పైకి లాగి తనను పట్టుకున్న సైనికులను రెప్పపాటులో చెండాడి శత్రురాజు డేరా నుంచి బయటపడి తన కోటకేసి పరిగెత్తాడు. దొరికిన శత్రువు తప్పించుకొని పారిపోతున్నాడన్న ఆందోళనలో శత్రురాజు గుర్రం మీద అతన్ని వెంబడించాడు. ధీరమతి శత్రురాజును గుర్రం మీద నుంచి కిందకు ఈడ్చి ఖైదీగా పట్టుకొని ఈడ్చుకుంటూ తన కోట చేరుకున్నాడు. యుద్ధమైపోయింది. శత్రురాజు బందీగా దొరికాడు. నీ పని పూర్తి చేశాను, ఇక నీ మాట నిలబెట్టుకొని నన్ను మంజరిని చూడని అని ధీరమతి తండ్రితో అన్నాడు. అలాంటి మాట నిలబెట్టుకోవాల్సిన పని లేదు అని తండ్రి అన్నాడు. వెంటనే ధీరమతి శత్రురాజు కట్లు విప్పి అతనికొక గుర్రమిచ్చి, వెళ్ళు, నువ్వు నాకు చిక్కనూ లేదు, నేను నిన్ను పట్టుకోనూ లేదు అని అన్నాడు. రాజుకు కొడుకుపైన పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆయన అతన్ని చీకటి కొట్టులో పెట్టించాడు. ఈ వార్త నగరమంతటా పొక్కింది. మంజరి ఆ నగరం విడిచి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకొని ఒక చీకటి రాత్రి నల్లని బట్ట నిలువునా కప్పుకొని ఎవరితోనూ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆమె నగరం దాటి అరణ్య ప్రాంతం దాకా వెళ్ళి తెల్లవారిందాకా పొదల మధ్యన పడుకొని నిద్రపోయింది. ఆమె తిరిగి లేచేసరికి గొర్రెలు కాసే కుర్రాళ్ళు కనపడ్డారు. అబ్బాయిలు, మీరు రోజు ఇక్కడికి వస్తూ ఉంటారా? అయినట్టయితే ఈ దేశపు యువరాజు గారు ఇటుగా వేటకు వచ్చినప్పుడు మీరు ఆయనతో ఈ దిక్కుగా వెళ్తే వేటకు అనుకూలంగా ఉంటుందని చెప్పండి అని అన్నది.
ఆ కుర్రవాళ్లు సరేనన్నారు. మంజరి అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక మంచి పొదరిల్లు చూసుకొని ధీరమతి కోసం ఎదురుచూస్తూ ఉండిపోసాగింది. తన పెంపుడు కూతురు మంజరి వెళ్ళిపోయిందని తెలిసి సామంతు రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, యువరాజును ఎందుకు నిష్కారణంగా ఖైదు చేశారు? మంజరి దేశం విడిచి వెళ్ళిపోయింది. ఆమె యువరాజుకు కనపడే అవకాశం లేదు అని చెప్పాడు. రాజు యువరాజును ఖైదు విడిపించాడు. ధీరమతికి జనం మధ్య ఉండబుద్ధి పుట్టక గుర్రమెక్కి నగరం దాటి అరణ్యం కేసి వెళ్ళాడు. అక్కడ కొందరు గొర్రెలు కాసే కుర్రాళ్ళు అతనికి ఎదురు వచ్చి, అయ్యా, మీరే నా యువరాజు గారు? అయితే ఈ వనంలో ఉండే దేవత మీతో ఒక మాట చెప్పమన్నది. ఇటుగా పోతే మీకు వేటకు అనుకూలంగా ఉంటుందట. ఆవిడ తమతో చెప్పమన్నది. మేం చెప్పాం అని అన్నారు. వాళ్లతో ఆ మాట చెప్పింది మంజరే అయి ఉంటుందని, ఆమె ఈ అరణ్యంలో తన కోసం వేచి ఉండవచ్చునని ఆశ పుట్టి ధీరమతి వాళ్లు చూపిన దిక్కుగా బయలుదేరి చీకటి పడే వేళకు ఆమె ఉండే పొదరిల్లు పట్టుకున్నాడు. ఎంతో కాలానికి తిరిగి ఒకరినొకరు చూసుకొని వాళ్ళు అపారమైన ఆనందం పొందారు. కానీ వాళ్ళు ఆ వనంలో ఉండటం ప్రమాదకరం. మీ నాన్నగారి మనుషులు నీ కోసం వెతుకుతూ వచ్చి నన్ను చూశారంటే నన్ను నిలువున తగలేస్తారు అని మంజరి అన్నది. మర్నాడు తెల్లవారుజామునే మంజరిని తన గుర్రం మీద ఎక్కించుకొని సముద్ర తీరానికేసి ధీరమతి బయలుదేరాడు. అదృష్టవశాత్తు వారికి గజద్వీపానికి పోతున్న పడవ ఒకటి రేవులో కనిపించింది. వాళ్ళు దానిలో ఎక్కి గజద్వీపానికి వెళ్ళి అక్కడి రాజుకు అతిథులుగా కొంతకాలం సుఖంగా గడిపారు. అంతలో ఒకనాడు వ్యాఘ్రద్వీపరాజు తన నౌకలలో సైనికులతో సహా వచ్చిపడి గజద్వీపాన్ని కొల్లగొట్టించాడు. అతని సైనికులు బందిపోట్లలాగా దొరికినంత సొమ్ము దోచి అందినంత మందిని పట్టుకొని తమ నౌకలను చేరుకున్నారు. అలా వాళ్లకు చిక్కిన వారిలో ధీరమతి, మంజరి కూడా ఉన్నారు. ఈ విధంగా దొరికిన మనుషులను వాళ్ళు బానిసలుగా ఉంచుకునేవారు. సైనికులు తమకు దొరికిన వారిలో మంజరిని తమ రాజుగారికి కానుకగా ఇచ్చి ఆయన నౌకలోకి ఎక్కించారు. ధీరమతిని వేరొక నౌకలో ఎక్కించారు. నౌకలు గజద్వీపం నుంచి వ్యాఘ్రద్వీపానికి వెళ్లే దారిలో ఉప్పెన వచ్చి ధీరమతి ఉండిన నౌక మిగిలిన వాటి నుండి వేరుపడి విక్రమపుర సమీపంలో గల కొండలకు కొట్టుకొని బద్దలైంది. కొద్ది రోజుల క్రితమే తన తండ్రి పోయాడని, తన కోసం తెగ వెతుకుతున్నారని ధీరమతి తెలుసుకున్నాడు. అతను అతి వేగంగా తన నగరానికి తిరిగి వెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. నిజానికి మంజరి కూడా తన దేశం చేరుకున్నది. ఆమె ఎక్కిన ఓడ వ్యాఘ్రద్వీపానికి సమీపించేటప్పుడు ఆమె, ఇదంతా నాకు తెలిసిన చోటేనే అని ఆశ్చర్యపడింది. అది చూసి వ్యాఘ్రద్వీపరాజు ఆమె పుట్టుపూర్వోత్తరాలు విచారించగా మంజరి తన కుమార్తెనని ఆయనకు తెలిసిపోయింది. ఆమె 15 ఏళ్ల క్రితం సముద్రపు దొంగలు ఎత్తుకుపోయారు. వాళ్ల నుంచే సామంతుడు ఆమెను కనుక్కున్నాడు. ఏనాడో పోయిన తన కుమార్తె తిరిగి దొరికినందుకు వ్యాఘ్రద్వీపరాజు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపించి ఆమె పెళ్లి గురించి తన భార్యతోనూ మంత్రులతోనూ ఆలోచనలు సాగించాడు. తన తల్లిదండ్రులను చేరుకున్న సంతోషం మంజరికి దక్కలేదు. ఆమెకు ధీరమతి ఏమైనాడోనన్న విచారం తప్ప మనసులో మరొకటి లేదు. అందుచేత ఒకనాడు మగవేషం వేసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయలుదేరి వర్తకుల పడవలలో ఒక ద్వీపం నుంచి ఇంకొక ద్వీపానికి ప్రయాణం చేస్తూ తన ప్రేమ కథను ఒక పాటగా తయారు చేసుకొని కాలక్రమాన మంజరి విక్రమపురం చేరింది. ఆ దేశంలో అడుగు పెట్టగానే ఆమెకు ధీరమతి రాజుగా ఏలుతున్నట్టు తెలిసింది. ఆమె ఎలాగో రాజదర్శనం చేసుకుని ధీరమతి ముందు తాను తయారు చేసిన పాట పాడింది. అది తన ప్రణయ గాథేనని తెలుసుకొని ధీరమతి ఆత్రంగా, చివరకు మంజరి ఏమైంది, ఎవరిని పెళ్లాడింది అని అడిగాడు. మంజరి ఎవరిని పెళ్లాడుతుంది, మరొకరిని ఎలా పెళ్లాడుతుంది అని మగవేషంలో ఉన్న మంజరి అన్నది. అయితే తన ప్రియుడి దగ్గరకు ఎందుకు పోదు, వాడు మాత్రం మరొకతిని ఎలా పెళ్లాడతాడు అని ధీరమతి బాధపడుతూ అన్నాడు. అందుకే మంజరి తన ప్రియుణ్ణి వెతుకుతూ సముద్రాలు దాటి వచ్చింది. నేనే మంజరిని అని మంజరి అన్నది. ధీరమతి పొందిన ఆనందానికి హద్దుల్లేవు. అతను అప్పటికప్పుడే తన వివాహానికి ఏర్పాట్లు చేయించి ఆమెను తన రాణిగా చేసుకొని చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు.